సూపర్ 8 దాటి సెమీస్లో అడుగు పెట్టాలంటే భారత్ ముందున్న వ్యూహాలేంటి? జింబాబ్వే, వెస్టిండీస్పై ఎలాంటి స్ట్రాటజీలు అమలుపరచాలి? పరేషాన్ చేస్తున్న ఓపెనింగ్ జోడీ ఫెయిల్యూర్ను ఎలా అధిగమిస్తారు? జట్టులో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో చెలరేగిన టీమిండియా సూపర్ 8లో బొక్కబోర్లా పడింది. దీంతో సునాయాసంగా సెమీస్ చేరాల్సిన భారత్కు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోవడంతో సెమీస్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. నెట్ రన్ రేట్ భారీగా దెబ్బతినడం టీమిండియాకు మైనస్ అయింది. ప్రస్తుతం సూపర్ 8 పాయింట్స్ టేబుల్లో 0 పాయింట్లతో గ్రూప్ 1లో 3వ స్థానంలో ఉంది భారత్. నెట్ రన్ రేట్ కూడా -3.800కు పడిపోయింది. మరోవైపు వెస్టిండీస్ +5.350, సౌత్ ఆఫ్రికా +3.800 నెట్ రన్ రేట్తో చాలా మెరుగ్గా ఉండి మొదటి 2 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నాయి. దీంతో వచ్చే 2 మ్యాచ్ల్లో కేవలం గెలవడమే కాకుండా భారీ ఆధిక్యంతో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. భారత్ తన తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 26న చెన్నై వేదికగా జింబాబ్వేతో ఆడుతుంది. మార్చి 1న ఈడెన్ గార్డెన్స్లో భారత్ తన చివరి సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుంది. భారత్ సెమీఫైనల్స్కు అర్హత సాధించాలంటే ఈ 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ భారత్ 2 మ్యాచ్ల్లో గెలిస్తే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడు సౌత్ ఆఫ్రికా లేదా వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోతే భారత్ సులువుగా సెమీస్కు రీచ్ అవుతుంది. ఒకవేళ పాయింట్లు ఈక్వల్ అయితే నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం భారత్ రన్ రేట్ మైనస్లో ఉన్నందున జింబాబ్వేపై కనీసం 100 రన్స్ తేడాతో లేదా భారీ ఓవర్ల తేడాతో విజయం సాధించాలి. అలాగే వెస్టిండీస్తో కూడా భారీ తేడాతో గెలిస్తేనే అడ్వాంటేజ్. జింబాబ్వేతో జరగబోయే తదుపరి మ్యాచ్కు తుది జట్టులో మార్పులు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. సూపర్ 8 తొలి మ్యాచ్లో అక్షర్ పటేల్ను కాదని వాషింగ్టన్ సుందర్ను ఆడించడంపై విమర్శలు వచ్చాయి. 2 ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాట్తోనూ ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో జింబాబ్వే మ్యాచ్కు సుందర్ స్థానంలో అక్షర్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. తిలక్ వర్మ ఆట తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్ట్రైక్ రేటుపై విమర్శలొస్తున్నాయి. ఆడిన 5 మ్యాచ్ల్లో చేసిన పరుగులు 107 మాత్రమే. దక్షిణాఫ్రికాపై 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. 4వ మ్యాచ్లో ఖాతా తెరిచినా చేసింది 15 పరుగులే. దీంతో వీరిద్దరిలో ఒకరిపై వేటు పడొచ్చు. సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. రింకు సింగ్ వ్యక్తిగత కారణాలతో ఇంటికెళ్తున్నాడు. అతని తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నాడు రింకు. దీంతో రింకు స్థానంలో కుల్దీప్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ భారీ విజయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇతర జట్ల సమీకరణాలు కలిసి రావాలి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుతో పాటు వ్యూహాలను మార్చుకుని మెరుగైన ప్రదర్శన చేస్తేనే సూర్యసేన ఈ టోర్నీలో ముందుకు సాగుతుంది.